శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. ఈశాన్ శ్రీరామకృష్ణులతో మీ ముఖత వెలువడుతూ ఉన్న వచనాలన్నీ జగజ్జనని నుంచి వస్తూ ఉన్నవి. శ్రీరామకృష్ణులు: నేను యంత్రాన్ని, ఆమె యంత్రం నడిపే తల్లి. నేను ఇల్లు, ఆమె ఇల్లాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను. కలియుగంలో వేరే విధంగా దైవవాణి సామాన్యంగా వినం. కానీ పసిపిల్లవాడు, పిచ్చివాడు ఇలాంటి వారి ద్వారా దైవవాణి వినవస్తుంది. ఒక మనిషి గురువు కాలేడు. భగవంతుని ఇచ్చ మేరకే అంతా జరుగుతుంది. మహాపాతకాలు, జన్మ జన్మాంతరాల పాపాలు, సుదీర్ఘకాలపు అజ్ఞానం అన్నీ భగవత్కృప కలిగితే రెప్పపాటులో తొలగిపోతాయి. 1000 సంవత్సరాలుగా చీకటిలో పడి ఉన్న గదిలోకి హఠాత్తుగా వెలుగు ప్రవేశిస్తే ఆ చీకటి కొంచెం కొంచెంగా మాయమవుతుందా, లేక క్షణంలో మటమాయమవుతుందా? వెలుతురు రాగానే యావత్తు చీకటి ఒక్కసారిగా తొలగిపోతుంది. మనిషి ఏం చేయగలడు? అనేక విషయాల గురించి అతడు మాట్లాడగలడు. కానీ చివరకు అంతా భగవంతుని చేతిలోనే. నేను చెప్పాల్సినదంతా చెప్పేశాను, ఇక అంతా న్యాయమూర్తి చేతిలోనే అంటాడు వకీలు. బ్రహ్మం నిష్క్రియం. సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దానిని ఆద్యాశక్తి అని పేర్కొంటాం. దేవి మహాత్మ్యంలో నువ్వు చదవలేదా? దేవతలు మొదట ఆద్యాశక్తిని స్తుతి చేశారు. ఆమె ప్రసన్నురాలైతేనే శ్రీహరి యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఈశాన్: అవునండి, మధు కైటభుల వధ సమయంలో బ్రహ్మాది దేవతలు స్తుతి చేశారు. శ్రీరామకృష్ణులు: అవును, అది నువ్వు గ్రహించుకోవాలి. కాళికాలయం ఎదురుగా శ్రీరామకృష్ణుల చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు. ఆయన ముఖత వెలువడుతూ ఉన్న అమృత వాక్కులను ఇంతవరకు వింటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. జగజ్జనని సన్నిధానానికి వచ్చి ఆమెకు సాష్టాంగంగా ప్రణమిల్లారు. భక్తులందరూ వెంటనే వచ్చి ఆయన పాదాలకు మ్రొక్కారు. అందరికీ ఆయన పాదధూళిని గైకోవటం ఎంతో ఆనందదాయకం. అందరూ ప్రణమిల్లిన తరువాత శ్రీరామకృష్ణులు మెట్లు దిగి మాతో మాట్లాడుతూ తమ గదికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు ఇలా పాడారు: నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు, ఎరిగినాడ కాళీ బ్రహ్మ మేకమనుడు మర్మమింక, పుణ్య పాపములను త్రోసివేసినాడ పూర్తిగాను, అనుచు పలికే రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు. ధర్మం అధర్మం అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ ధర్మం అంటే వైదిక ధర్మం, అంటే దానం చేయటం, శ్రాద్ధ కర్మలు, పేదలకు అన్నదానం ఇటువంటివి. దీన్నే కర్మకాండ అంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. నిష్కామ కర్మ చేయటం ఎంతో కష్టం. అందుకే భక్తి మార్గాన్ని ఆశ్రయించమని చెప్పబడి ఉంది. ఒక ఇంట్లో శ్రాద్ధ కర్మ జరుగుతూ ఉంది. పలువురు భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక కసాయివాడు వధ్యస్థానానికి ఒక పశువును తోలుకుపోతున్నాడు. పశువు తిరగబడింది. దాన్ని లొంగదీయటంలో అతడు అలసిపోయాడు. అందుచేత ఆ శ్రాద్ధకర్మ జరుగుతూ ఉన్న ఇంటికి వెళ్ళి
భోజనం చేసి బలం పుంజుకున్నాక పశువును తోలుకొని పోవచ్చు అని భావించాడు. అట్లే చేయను చేశాడు. పిదప పశువును వధించినప్పుడు గోహత్యా పాతకం శ్రాద్ధం పెట్టిన వ్యక్తిని చుట్టుకుంది. అందుకే కర్మకాండ కంటే భక్తి మార్గం శ్రేయోదాయకం అంటాను. శ్రీరామకృష్ణులు మాతో పాటు గదిలోకి వచ్చారు. మెల్లని స్వరంలో పాడారు. నివృత్తి మార్గం గురించి ఆయన చెప్పినదే పాటలోనూ ప్రతిధ్వనించింది. మెల్లని స్వరంలో, అమ్మా, చివరిగా ఇవి ఉంటే చాలు, బొమికెల మాల, హుక్క, కావాలంటే మిగిలినవన్నీ వదిలించివేయి అనే భావం వచ్చే పాట పాడారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. అధర్, కిషోరి ఇంకా మిగిలిన భక్తులు వచ్చి నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఈశాన్ను చూశాను, ఏమో ఏమీ జరగలేదు. 5 నెలల పాటు పురస్చరణ చేసి ఉన్నాడు. ఇంకెవరైనా ఇది చేసి ఉంటే ఎంతో సాధించి ఉండేవారు. అధర్, మా ముందు మీరు ఆయనతో అంతగా చెప్పటం సముచితం కాదు. శ్రీరామకృష్ణులు, అదేమిటి అలా అంటున్నావు? అతడు ఎక్కువగా జపం చేస్తాడు. అతడిని ఈ మాటలు ఏమీ చెయ్యవు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు అధర్తో, ఈశాన్ గొప్ప దాత, ఎంతో జపతపాదులు అనుష్ఠిస్తున్నాడు అని చెప్పారు. పిదప కొంతసేపు మౌనంగా ఉన్నారు. భక్తులు ఆయన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయారు. హఠాత్తుగా ఆయన అధర్ను ఉద్దేశిస్తూ, నీలో యోగం భోగం రెండూ ఉన్నాయి అన్నారు. శనివారం, అక్టోబర్ 18, 1884. నేడు అమావాస్య, కాళీపూజ దినం. రాత్రి 10-11 గంటల సమయంలో కాళీపూజ ప్రారంభం కానున్నది. ఈ అమావాస్య కారు చీకటి వేళలో శ్రీరామకృష్ణులను దర్శించే నిమిత్తం కొందరు భక్తులు పగటి వేళే వచ్చేశారు. రాత్రి దాదాపు 8 గంటలకు మా ఒంటరిగా వచ్చాడు. కాళికాలయంలో ఉత్సవ వేడుకల ఏర్పాట్లు ప్రారంభమైనవి. తోటలో అక్కడక్కడ దీపాలు ప్రకాశిస్తున్నాయి. దీపాల వెలుగులో ఆలయం సౌందర్యాన్ని సంతరించుకున్నది. సంగీత వాయిద్యాలు మ్రోగుతున్నాయి. పనివాళ్ళు చకచక ఇక్కడికి అక్కడికి పరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. నాడు రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయంలో పూజ జరుగుతుందని, అర్ధరాత్రి దాటాక యాత్ర ప్రదర్శన జరుగుతుందని దక్షిణేశ్వర ప్రజలకు తెలిసిన విషయమే. గ్రామస్థులు ఆబాల గోపాలం జగజ్జననిని పూజింప గుంపులు గుంపులుగా వస్తున్నారు. సాయంత్రం రాజనారాయణుడి దేవీ మహాత్మ్య కీర్తనల కచేరీ జరిగింది. భక్తులు పరివేష్టించి ఉండగా శ్రీరామకృష్ణులు ప్రేమానందంతో కీర్తనలు విన్నారు. ఆనాటి రాత్రి కాళీపూజ జరగనున్నది. శ్రీరామకృష్ణులు ఆనందంలో ఓలలాడుతున్నారు. ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు, నేను యంత్రాన్ని, ఆమె యంత్రం నడిపే తల్లి, ఆమె ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని అంటున్నారు. అదేవిధంగా ఒక మనిషి గురువు కాలేడు, భగవంతుని ఇచ్చ మేరకే అంతా జరుగుతుంది. అందరికీ నమస్కారం.